గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ ట్రావెల్ వ్లాగ్. ఇది ఎపిసోడ్ 2. నేను ఎపిసోడ్ 1లో మంచిగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేదు అన్నట్లు నా ఫ్రెండ్స్ చెప్పారు. లైక్ రిపిటేటివ్ వర్డ్స్ అవన్నీ ఉంటున్నాయని చెప్పి ఈ వీడియోలో అవి కరెక్ట్ చేసుకుంటాను, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను వెళ్ళింది లాంగ్ బ్యాక్ కాబట్టి నాకు కొన్ని ప్లేసెస్ నిజంగానే గుర్తులేవు. గుర్తున్నంత వరకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టాను. ఈ వ్లాగ్లో మీరు నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చూస్తారు. ఊటీకి వెళ్ళాం మేము. కొడైకెనాల్ నుంచి ఎర్లీ మార్నింగే బయలుదేరి ఊటీకి అయితే వెళ్ళాము. అక్కడ ఏం చేసాము, ఏ ప్లేసెస్ వెళ్ళాము, ఏం ఫుడ్ తిన్నాను, ఎలా ఎంజాయ్ చేశాను, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. కొడైకెనాల్ నుంచి మేము ఊటీ వెళ్ళేసరికల్లా మార్నింగ్ 10 అయిపోయింది. అది ఘాట్ రోడ్ అవ్వడంతో నేను వెళ్ళేసరికల్లా వామిటింగ్స్ చేసుకొని చాలా అలసిపోయాను. సో అక్కడ టాయ్ ట్రైన్కి అయితే మమ్మల్ని ఫస్ట్ తీసుకెళ్లారు. ఒక ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, నెక్స్ట్ ట్రైన్ మేము ఎక్కాలన్నమాట. అది వచ్చే లోపల దగ్గరలోనే పక్కన ఒక ప్లేస్ ఉంటే అక్కడ మేము కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ట్రైన్ రాంగ్లోనే ఎక్కేసి చాలా బాగా ఎంజాయ్ చేసాము ట్రైన్లో. తర్వాత మమ్మల్ని ఫుడ్కి తీసుకెళ్లారు. మళ్ళీ ఆ టాయ్ ట్రైన్ అయిపోయిన తర్వాత మంచిగా బిర్యానీ ఎంజాయ్ చేసి నెక్స్ట్ మేము టీ ఫ్యాక్టరీకి వెళ్ళాము. టీ ఎలా ప్రిపేర్ చేస్తారు, లీవ్స్ నుంచి మన టీ పౌడర్ వచ్చేంత వరకు మనకి చూపించారు. ఇంకా చాక్లెట్ ప్రిపరేషన్, అక్కడ చాలా ఆయుర్వేదిక మందులు అవన్నీ ఉన్నాయన్నమాట. నేను టీ పౌడర్ అయితే తీసుకున్నాను. సో అది ఎలా ఎంజాయ్ చేసాం, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో మీరు చూసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మార్నింగ్ 10 కల్లా మమ్మల్ని ఊటీలో అయితే ఉంచారు. సో ఫస్ట్ టాయ్ ట్రైన్ దగ్గరికి తీసుకొచ్చారు. మేము వచ్చేసరికి ఒక ట్రైన్ వెళ్ళిపోయింది అని చెప్పారు. సో మేము నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళాలి. ఈ లోపల మాకు కొంచెం టైం దొరికింది. పక్కనే ఒక చిన్న ప్లేస్ లొకేషన్ అయితే మా గర్ల్ గ్యాంగ్ చూసారనమాట. సో అక్కడికి వెళ్ళి మేము కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఈ లోపల ఒక టాయ్ ట్రైన్ వస్తే దాన్ని చూసామన్నమాట. మేము నెక్స్ట్ ఎక్కాలి, ఎగ్జైటెడ్ ఉండే అనమాట అందరం ఫుల్. గర్ల్స్ కదా, ఏ లొకేషన్ కనిపించినా మాకు వావ్ క్యూట్, ఇక్కడ ఫొటోస్ దిగాలి అలానే అనిపిస్తుంది. సో ఇక్కడ మేము ఒక లొకేషన్ చూసాము. అక్కడ బొగన్విల్లే అంటే మన కాగితపూ చెట్లు ఉన్నాయన్నమాట. చాలా లొకేషన్ బ్యూటిఫుల్గా ఉంటే కొన్ని పిక్చర్స్ తీసుకొని వచ్చేసాము. ఈలోగా మా టాయ్ ట్రైన్ అయితే వచ్చేసింది. మేము కూనూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా దారిలో మంచిగా లొకేషన్స్ అన్నీ చూస్తున్నాము. అంటే లైక్ ట్రైన్ ఎక్కాము, చాలా మనం జనరల్గానే ఎక్కుతాము. ఈ ట్రైన్లో స్పెషాలిటీ ఏంటంటే లైక్ లొకేషన్స్, ఈ ట్రైన్ జర్నీలో మనకు కనిపించే లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఇంకా అందరము మేము లైక్ రీల్స్ అని కొంచెం అల్లరి చేయడము, మాట్లాడుకోవడము అలా 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 సరదాగా స్పెండ్ చేసాం మేము. విండోస్ కూడా మనకి పెద్దగా ఇచ్చారు. మనం అంటే ఎక్కడ కూర్చున్నా కూడా కనిపించేలా ఉంది. బట్ మనకి విండో సీటే కావాలనే రేంజ్లో ఉంటుంది కదా, అంటే ఇంకా దగ్గరగా చూడాలి, ఏదో ఎగ్జైట్మెంట్ మనది ఇంకా అంతే. సో మా గ్యాంగ్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే. ఒక్క సెల్ఫీ కోసం మేము చేసిన రచ్చ చూడండి ఇక్కడ. సో మంచిగా రీల్స్ అవన్నీ తీసుకుంటూ ఉన్నాము. అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇంకా దారి మొత్తంలో నేను అలా చూస్తూనే ఉన్నాను. ఆ రోజే నాకు టీ ప్లాంటేషన్ తీసుకెళ్తారనే ఎగ్జైట్మెంట్ ఉంది. సో నేను డ్రెస్సెస్ కూడా ఎలా తీసుకెళ్ళాను అంటే 5 డేస్కి ఈ రోజు ఇది ఆ రోజు ఇది అన్నట్టు ప్లాన్ చేసుకొని వెళ్ళాను. నేను డే 2 రోజు తీసుకెళ్తారని అనుకున్నాను ఐటనరీ ప్రకారం. బట్ మమ్మల్ని నెక్స్ట్ డే తీసుకెళ్లారు. ఈ ట్రైన్ జర్నీలో ఇదే హైలైట్. నెక్స్ట్ టనల్ రాబోతుంది అనగానే అందరు కెమెరాస్ పట్టుకొని రెడీగా ఉన్నారు క్యాప్చర్ చేయడానికి. మా ట్రావెల్ ఏజెన్సీలో వచ్చిన ఒక బ్రో అయితే రెడీగా పట్టుకొని నాకంటే ముందుకు వచ్చి తీస్తున్నారు. నాకు వచ్చినంత వరకు నేను క్యాప్చర్ చేశాను. ఈ టనల్ వెళ్ళే వరకు కూడా ఫుల్ గోలా చేసి అరిచామన్నమాట. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే మెమరీ. ఊటీ అంతా ఒక చుట్టేసి వచ్చినట్లు అనిపించింది నాకు. అసలు బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్స్. అసలు ఏ సీనరీని మనం మిస్ అవ్వద్దు అని అసలు అలా విండో సైడే చూస్తూ నేను అసలు నా బ్రెయిన్లో చాలా పాటలు తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ టైంలో నేను అలా సరదాగా అండ్ ప్లెజెంట్గా పీస్ఫుల్గా జర్నీని అయితే ఎంజాయ్ చేశాను. వాట్ ఐ ఫీల్ అంటే ఆల్వేస్ కెమెరా పట్టుకొని లైక్ క్యాప్చర్ చేసుకుంటూ అలా అయితే నేను లేను. నేను క్యాప్చర్ చేసింది చాలా తక్కువ, నేను ఎక్స్పీరియన్స్ చేసింది చాలా ఎక్కువ. అక్కడ నేను ఉండడానికి అంటే లివ్ ఇన్ ద మూమెంట్ అనేది నేను ఎక్కువ నమ్ముతాను. ఎంత మనం కాంటెంట్ క్రియేషన్ చేద్దామని అనుకున్నా కానీ పొద్దాక కెమెరా పట్టుకున్న క్యాప్చర్ చేసుకుంటుంటే మనం అక్కడ వెళ్ళి కూడా వేస్ట్. మనం కూడా అక్కడ ఎన్విరాన్మెంట్ని, నేచర్ని, ఆ జర్నీని మనం ఎంజాయ్ చేయాలి. అదే ఎక్స్పీరియన్స్ని గ్యాదర్ చేసుకుంటాం అప్పుడు మనం. టాయ్ ట్రైన్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. అక్కడ బిర్యానీ అయితే సూపర్ ఉంది. నేనైతే చికెన్ బిర్యానీ ఫుల్గా ఎంజాయ్ చేశాను. మంచిగా ఆకలి మీద ఉండే. అక్కడ దగ్గరలో ఒక షాప్స్ అయితే ఉన్నాయి, కొన్ని అక్కడ క్యాప్చర్ చేశాను. నేనైతే ఏం తీసుకోలేదు అక్కడ. ఇంకా మమ్మల్ని టీ ఫ్యాక్టరీకి అయితే తీసుకొచ్చారు. ఆ లోపే ఈవినింగ్ అయిపోయింది. సో ఈ లోపల ఫాస్ట్గా ఈ ఒక్క ప్లేస్ అయితే చూపించాలన్నారు. జర్నీ అయితే చాలా ఎక్కువ అనిపించింది ఆ రోజు, అందుకనే ప్లేసెస్ చాలా తక్కువగా కవర్ చేశాము.
లుక్ ఎట్ ద సన్సెట్ ఎంత బాగుందో అసలు. అది గోల్డెన్ హార్ గ్లో అంటారు కదా. సో నేను చాలా పిక్చర్స్ తీసుకున్నాను సోలోగా కొన్ని. టీ ఫ్యాక్టరీలో మనకి లీవ్స్ నుంచి టీ పౌడర్ ప్రిపేర్ చేసే వరకు ప్రాసెస్ చూపించారు. ఇంకా చాక్లెట్ మేకింగ్ కూడా చూపించారు. లోపలే మనకి చాలా షాపింగ్ ఆప్షన్స్ ఉండే అనమాట. చాక్లెట్స్, టీ పౌడర్, క్లోతింగ్ అన్నీ, ఇంకా ఆయుర్వేదిక మూలికలు అన్నీ ఉన్నాయి. సో నేనైతే టీ పౌడర్స్ తీసుకున్నాను. జింజర్, సినమన్ అండ్ చాక్లెట్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇంకా బయటికి వచ్చేసరికల్లా సన్సెట్ అయితే అయిపోయింది. నేను ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసేసుకొని అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఈ ప్లేస్కి అయితే బై బై చెప్పేశాము. ఎందుకో తెలీదు, ఇంకా ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఆ సన్సెట్ని నేను ఎంజాయ్ చేశాను చాలా బాగా. ఒక్కదాన్నే స్పెండ్ చేశాను. కొలీగ్స్ అందరు వేరే దగ్గర ఉన్నా కూడా నేను ఒక్కదాన్నే ఇక్కడికి వచ్చి కొన్ని పిక్చర్స్ తీసుకొని అలా కొంచెం సేపు ఆ సన్సెట్ చూసి ఆ లొకేషన్ అంతా నేను బాగా అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను. ఆ ప్లేస్కి బాయ్ బాయ్ చెప్పేసి హోటల్కి అయితే వచ్చేసాము. ఈ హోటల్ నుంచి మనకు అసలు వ్యూ సూపర్గా అనిపిస్తుంది, ఆ ఊటీ లొకేషన్ అంతా కూడా. ఈ హోటల్ నుంచి నైట్ బాన్ఫైర్ పెట్టారు, నచ్చిన వాళ్ళు రండి అని చెప్పారు. సో మేమైతే బాన్ఫైర్ దగ్గరికి వెళ్ళాము. కొద్దిసేపు అలా స్పెండ్ చేసి వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. నా ట్రావెల్ సిరీస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఏదైనా కరెక్షన్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, డెఫినెట్లీ చేంజ్ చేసుకుంటాను. నా వీడియోస్ నచ్చితే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు కదా.